దేవుని పరిశుద్ధ నామమునికే మహిమ కలుగాక. ఆమేన్. చాలా సంవత్సరాల క్రితం మరి సహోదరులు డానియల్ బ్రదరు వారి యొక్క దాన్ని ఏమంటారు, వారి బ్రతుకు తెరువు కోసం మరి చాలా సంవత్సరాల క్రితం భార్య తాను తన ఇద్దరు కూతురు బ్రతుకు తెరువు కోసం మరి ఖమ్మం జిల్లా ప్రాంతం ఎల్లందుకు రావటం జరిగింది. ఎల్లందులో కూడా వాళ్ళు హోటల్ పెట్టుకోవటం జరిగింది. మరి హోటల్ కూడా చాలా సంవత్సరాలు నడిపించారు. అట్నే మరి డానియల్ గారు కూడా సింగరేణి కాలేజ్లో మరి వేబెట్టిలో కూడా మరి లారీల లోడింగ్ కాడ మరి ఆ కాటా వేసే దగ్గర పేమెంట్ చేసే కాడ తక్కువైతే బొగ్గు వేయటం, లారీలలో ఎక్కువైన బొగ్గు అయితే మరి ఆ కాటాకు ఎక్కువైతే మళ్ళీ దాన్ని తక్కువ చేయడానికి ఆ బొగ్గొంతు తీయటం, ఇట్లా ఆ టీంలో కూడా ఆ బ్యాచ్లో కూడా మరి డానియల్ గారు చాలా కష్టపడ్డారు. మరి ఈ విధంగా చేసుకుంటూనే మరి ఇక్కడ ఒకటి క్రాస్ ఫెలోషిప్ అని ఎల్లందులో ఉండే, మరి దానికి సాల్మన్ రాజు గారని పాస్టర్ ఉండే. మరి ఆ సాల్మన్ రాజు గారికి సహకారులుగా మరి నేను ఆనంద్, నా పేరు ఆనంద్, నేను అలాగనే ప్రసాద్ అనేటువంటి వ్యక్తి, ఈ విధంగా కొంతమంది మరి సాల్మన్ గారు సహకారంగా ఉన్న రోజులలో మరి డానియల్ గారు మాకు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు మెల్లగా సహవాసానికి చర్చికి రావటం మొదలుపెట్టారు. మరి అటువంటి టైంలో మరి యేసు ప్రభు గురించి ఆయన తెలుసుకున్నప్పటికీ, బాపట్లో ఉన్నప్పుడు తెలుసుకున్నప్పటికీ కూడా ఇక బైబిల్లో కొన్ని విషయాలను మరి ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. తాను ఉద్యోగం చేసుకుంటూ, పని చేసుకుంటూ, హోటల్ నడుపుకుంటూ, తన జీవన సంబంధమైన పోరాటాలు చేస్తూనే మరి చర్చి సంబంధం కూడా వచ్చి దాంట్లో పాల్గొని దైవ సంబంధమైన భక్తిని అలవర్చుకున్నారు బాగా. అంటే అంతకుముందు కొద్దిగా యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మినా కొద్దిగా అటు ఇటు ఉండేది జీవితం. కానీ ఇక దేవుని యందు భయము, భక్తి అంటే మరి ముఖ్యంగా ఈ శరీర సంబంధమైన కోరికలకు మరి పూర్తిగా చాలా దూరం అయిపోయి దేవునికి చాలా దగ్గర అయిపోయి జీవించడం జరిగింది. ఆ టైంలో మరి మేమందరం కూడా ఇటువంటి మారుమూల ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళి కరపత్రాలు పంచడం, సువార్త కార్యక్రమాలు చేయటం, ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా డానియల్ బ్రదర్ కూడా మాతో కలిసి చేశారు, ఉన్నారు. మరి ఈ విధంగా మేము చాలా దేవుని కోసం అనేక గ్రామాలలో కష్టపడటం జరిగింది. మరి తర్వాత మరి కొంతకాలానికి మరి తాను తన సొంత ఊరైన బాపట్లకు మళ్ళీ పోయి అక్కడే ఉండాలన్నటువంటి ఆలోచనలు మళ్ళీ ఆయనలో తలెత్తినప్పుడు మరి మాతోటి బ్రదర్ మరి మేము వెళ్ళిపోతున్నాం, ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాం, మరి దేవుని చిత్తంలో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండగలిగినాం. ఆ తర్వాత మళ్ళీ మా ప్రాంతానికి పోవాలని నాకు బాగా ప్రేరేపణ కలుగుతుంది. మరి పరిచయ నిమిత్తం వెళ్ళాలని అనుకుంటున్నా. నా సొంత వారు అంటే నాతో ఉన్నటువంటి మా బంధువులు అంటే మా గౌడ్స్ చాలా మంది హిందూయిజంలో ఉన్నారు. మరి వాళ్ళందరినీ నేను యేసుప్రభు దగ్గర నడిపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. నా రక్త సంబంధ బంధుమిత్రులు చాలా మంది నశించి నరకానికి పోతారు. అటువంటి వాళ్ళని నేను ప్రభు వైపు తిప్పాలా అన్న ఒక భారము, బాధ్యత నాలో కలిగింది అని చెప్పేసి అతను మళ్ళీ తన స్వగ్రామైనటువంటి బాపట్ల మధ్యపోయిన వారి పాలనలోనికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు చాలా కాలానికి మళ్ళీ మా ప్రాంతానికి వచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు మరి చాలా కష్టపడి సువార్త కార్యక్రమాలు నిర్వహించారు. మరి అందులో భాగంగా ఈ రోజున శ్రీదేవి అయినటువంటి ఈ యొక్క అమ్మాయి వాళ్ళ ఇంటికి దర్శించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది తెలుసు, అయినా కానీ మరి ఆ శ్రీదేవి గారు రమ్మని కాల్ చెప్పటం వల్ల మరి 400 కిలోమీటర్ల దూరం నుంచి ఒక్క కుటుంబం కోసం, ఒక్క శ్రీదేవి కోసం మరి ఇక్కడికి రావటం జరిగింది. అలాగనే ఇక్కడ చిమ్మలపాడు దగ్గర ఏ ఊరు, మొట్లగూడెంలో కూడా మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఒకప్పుడు సేవ జరిగించారు మొట్లగూడెంలో. ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి పాత విశ్వాసులను కలిసి వాళ్ళతో చాలా ఆనందపడ్డారు. అలాగనే మరి ముఖ్యంగా మాతో కలిసి మరి గడిపిన చాలా సంవత్సరాలు ఉన్నాయి. మరి మమ్మల్ని కూడా చూడాలి, ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మా సోదరుని చూడాలని ఆ సాల్మన్ గారిని కలవటం, నన్ను కలవటం, అలాగని ఇప్పుడు ప్రసాద్ అనే ఒక సహోదరుడు ఆయన కూడా కలవాల్సిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళ సాయంత్రం మళ్ళీ వెళ్ళి ఎల్లందుకు వెళ్ళి ఆ జీ ప్రసాద్ అనే వ్యక్తిని కలుసుకోవాలి. మరి నిన్నటి దినాన ఎబ్రేజర్ అనేటువంటి వ్యక్తిని కూడా కలిశారు. ఈ విధంగా గతంలో ఎంతమంది అయితే పరిచయస్తున్నారో వాళ్ళందరినీ ఈ నూతన సంవత్సరంలో
కలుసుకొని ఉండాలని, మరి అక్కడ సేవా పరిచర్యలో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆ యొక్క బాపట్లలో ఆయనకి అసలు తీరిక ఉండదు. మరి ఎంతో మరి శ్రమించి దేవుని పనిలో ఎక్కువ నిమగ్నమై ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి యొక్క పని భారాన్ని అంతా కూడా అంత ఉన్నప్పటికీ వేరేటువంటి ఆత్మీయ బిడ్డలకు అప్పచెప్పి మరొక 4 రోజులు లేదా 3 రోజులు ఇటు కేటాయించుకొని ఈ ప్రాంతం రావాలని చాలా ఆశ కలిగి రావటం జరిగింది. ఈ రోజున మరి ఒక 2200 రూపాయల ఖర్చు పెట్టి మరి ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఒక ఆటో ఎంగేజ్ చేసుకోవటం కానీ, లేకపోతే మరి ఈ యొక్క బిడ్డ మరి శ్రీదేవి అనేటువంటి ఆత్మీయ కూతురు విషయంలో మరి కొద్దిగా డబ్బులు కూడా వాళ్ళు పేదవాళ్ళు కనుక మరి ఎంతో కొంత సహాయం చేయాల ఉద్దేశంతో ఏదో తనకు తోచిన చిన్న కానుక కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ చిన్న బాబుకి ఏదో డ్రెస్ తీసుకోవటము, ఇంకా ఏదో ఆయన చిన్న పాటి గిఫ్ట్స్ ఇచ్చేసి మరి వెళ్ళిపోవాలని రావటం జరిగింది. కాబట్టి దేవుడు అటువంటి కృప మరి దయచేయాలని మరి మేమైతే దేవుని ప్రార్థిస్తున్నాం. మరి ఇప్పుడు తిరిగి మేము వెళ్ళబోతున్నాం. శ్రీదేవి గారి కుటుంబానికి శుభములు తెలుపుతూ తన భర్త గారు రక్షణ పొందలేదని చాలా బాధపడుతున్నారు. అతను చాలా చదువుకున్న వ్యక్తి, ఆయన డబుల్ పీజీ చేసిన వ్యక్తి. అలాగే తన భార్య కూడా మరి బీకామ్ కంప్యూటర్ చదివిన అమ్మాయి. మరి ఒక గిరిజన కుటుంబంలో పుట్టినప్పటికీ వాళ్ళు చదువులో చాలా గొప్పగా ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని కూడా గొప్పగా దీవించి ఆస్వాదించి అభివృద్ధి పరచాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తన కుమారుడికి అబ్రహాం అని పేరు పెట్టారు. అబ్రహాం కూడా నిజంగా పెద్దవాడై అబ్రహామునకు విశ్వాసులం తండ్రి అబ్రహాం గారికి ఎలా పేరుందో మరి ఈ యొక్క చిన్న బిడ్డ అబ్రహాం కూడా మున్ముందు విశ్వాసానికి ప్రతిరూపంగా మరి ఆయన కూడా జీవించాలని కూడా కోరుకుంటున్నాం. మరి పండుగ మరి ఆ బిడ్డ నాయన నిన్ను నమ్ముకొని నీ కొరకు జీవిస్తూ ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఫోన్ ద్వారా పరిచయం తండ్రి ఈ రోజు నాయన కుమారుని ఇచ్చి ఈ స్థితిలో ఉంచావు. తన భర్త కూడా రక్షణ దయచేయండి, రాగు నుండి ఇడిపించండి, చెడు వ్యసనాల నుండి ఇడిపించండి, మంచి మనసును దయచేయండి, కృపలో నడిపించండి, మేలు చేయండి, ఆర్థిక సమస్యలన్నింటినీ తీర్చండి, నెమ్మది శాంతిని దయచేయండి, నీ బిడ్డలకు అత్యధిక దీవెనలు దయచేయండి. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేంటి తన కృపలో ప్రతి అవసరతల అక్కర్లను తీర్చి అభివృద్ధి పరిచి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.